మీ కుటుంబం మొత్తం బాగుంటే యాజ్ ఎ హోల్ మీరు కూడా హ్యాపీగా వర్క్ చేయాలి. సో ఈ క్యాంపు ద్వారా నాకేమీ కాదు, నాకేమవుతుంది, లేదు మా ఇంట్లో ఎప్పుడు లేదు, ఏమి మా తాత 120 ఏళ్ళు బతికాడు, మా నాన్న 100 ఏళ్ళు బతికాడు, నాకేమవుతుంది, ఇవన్నీ వద్దు. ఈ ప్రకటనలన్నీ వద్దు. మన యొక్క ఆరోగ్యం గురించి డాక్టర్లు చెప్తారు, టెస్టింగ్ చేయించుకోండి, ఆరోగ్యంగా వాళ్ళు చెప్పిన సజెషన్ తీసుకోండి, ఫాలో అవ్వాలి. మేము ఇది ఫాలో అవ్వడం మీకు మళ్ళీ ఎంతమంది నేను బందోబస్తు చేయాల్సిందే. దాంట్లో మీకు రిలాక్సేషన్ ఉంటుందా చెప్పండి? వయసు ఎక్కువ నేను బందోబస్తు చేయకుండా ఉంటాము, దాని బందోబస్తు చేస్తున్నాం. కుర్రోలు కూడా సరే వాడికి బాగాలేదని బందోబస్తు చేయడం అవుతుందా? లేదు. వర్క్ విషయంలో వర్క్ నేను ఎక్స్పెక్ట్ చేస్తానండి. దానికోసం నేను చేయాల్సిన పనులు మిగతా ఇవన్నీ మీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అని చూస్తున్నాను. మీరందరికీ మళ్ళీ నేను చెప్తున్నాను, మీకు ఇక్కడ చెప్పే విషయాలు ఏమైనా ఉన్నాయో, డాక్టర్లు చెప్పే విషయాలు ఇది మీ కుటుంబంతో మీకు డిస్కస్ చేయాలి. డిస్కస్ చేసి మీ కుటుంబానికి చెప్పాలి. నేను ఏదో చెప్తున్నా, మీకు ఏదో వస్తుందని చెప్పట్లేదు. మీకు ఏమీ లేకపోయినా కూడా డాక్టర్ మీకు చెప్తారు, ఓకే ఏం లేదు ఇది ఉంది కానీ ఈ ఫాలో అవ్వండి అని చెప్తారు. ఇవి ఇట్లా వచ్చాను, ఇంట్లోకి వెళ్ళాను, మీ పిల్లలను మీ భార్యను కూర్చోబెట్టుకుని ఇట్లా వెళ్ళాను, క్యాన్సర్ స్క్రీనింగ్ పెట్టారు, ఇవి టెస్ట్ చేశారు, ఇవి గురించి మాట్లాడారు. మీరు చూసుకుంటే దాని కొంతమంది బాగా యాక్టివ్గా ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు కూడా ఉన్నారు. వాళ్ళేంటి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎవరో ఆలోచించారండి ఆరోగ్యం గురించి. మీకు తెలిసి వాళ్ళు బందోబస్తు పడుతుంది అంటే ముందే ఇంట్లో వాళ్ళు ముందే చెప్పాలి, ఇంట్లో మాత్రం ప్రిపేర్ చేసుకోవాలి. రోటీయో పూరియో లేదంటే ఉప్మా ఏదో మన ఇంట్లో తీసుకెళ్ళేట్టు ఉండాలి. చిన్న డబ్బా ఎక్కువ కూడా చిన్న డబ్బాలు తీసుకెళ్ళాలి, మనం హ్యాపీగా ఉండాలి. ఇటువంటి క్యాంప్స్ కంటిన్యూస్ చేస్తూనే ఉంటాను. ఇంకో ఉంటే ఇంకా కూడా యాక్చువల్లీ మీ యొక్క ఆరోగ్యం ఉండే కదా, ఆరోగ్యం మనం ఆరోగ్యంగా ఉన్నట్టు కుటుంబం ఆరోగ్యంగా ఉండాలంటే మిమ్మల్ని కూడా క్యాంప్ పెట్టి మీకు పెట్టారు. తర్వాత మీ పిల్లలకి కూడా పెట్టాలని ఆలోచన. యాక్చువల్లీ సమ్మర్ హాలిడేస్లో మీకున్న చిన్న పిల్లలు లేదంటే మీ మనవాళ్ళు ఉంటే వాళ్ళని డెంటల్ కాలేజ్కి తీసుకెళ్ళి చాలామంది పళ్ళు ఎట్ట కావాలో తెలియని సిచ్యువేషన్లో ఉన్నాను. చక్కగా తవ్వుకోవడం వల్ల వచ్చే ఇబ్బందులు ఏముంటాయి చూపించాలని ప్లాన్ కూడా ఉంటాయి. వేరియస్ రీజన్స్ వల్ల డెంటల్ కాలేజీలో మేము మా యొక్క కోఆర్డినేషన్ వల్ల మా బిజీ వల్ల అది కుదరలేదు. బట్ ఇటువంటి యాక్టివిటీస్ చేస్తూనే ఉంటాం. కుటుంబం కూడా హ్యాపీగా ఉంటుంది, అందరం ఆరోగ్యంగా ఉంటుంది. అందరూ తప్పకుండా ఏమి ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ఉద్యోగ ఎదురు హాస్పిటల్కి మెగా డెంటల్ హాస్పిటల్ హ్యాపీ. బట్ నాకు ఒక చిన్న రిక్వెస్ట్, అగైన్ మీరు మా వాళ్ళకి నాట్ జస్ట్ స్క్రీనింగ్, లైఫ్ స్టైల్లో చేయాల్సిన జనరల్ని ఫాలో అవుతున్న గైడ్ లైన్స్, పర్టికులర్గా ఐ వాంట్ టు గో విత్ డెంటల్. ఎందుకంటే వేరియస్ రీజన్స్ ఏంటితో పాటు మాట్లాడినట్టు కట్ అవ్వడం ఏమీ అవుతూ ఉంటాయి. లైఫ్ స్టైల్లో తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయి, ఇండివిజువల్ 100 మంది చెప్పండి, 100 మంది చెప్తే మాకు ఎందుకు వెనకాల ఇప్పటికీ మా ముద్దలు పెట్టుకుంటూ ఉంటారు. నేను మాట్లాడుతుంటే వీక్ అవుతుంది, రోగాలకి చాలా ఛాన్స్ ఉంటుంది. అందులో మేము అదే అనుకున్నాం, నేను సరళగా పెంచాను ముందు మన వాళ్ళ దగ్గర అది ఫస్ట్ హెల్త్ ప్రొఫైల్ తయారు చేయండి. ఎవరికి ఏమి రోగాలు ఉన్నాయి, బీపీ కానీ షుగర్ కానీ మిగతా ఏమైనా రోగాలు ఉన్నాయా ఫస్ట్ తయారు చేసి, ఇప్పుడు మొత్తం పోస్ట్ ఒకసారి ఏమన్నా హిందూ హాస్పిటల్ వస్తున్నప్పటికీ చాలా కష్టం ఉంది. విలేజ్లో ఉన్న ఫెసిలిటీస్ ఫస్ట్ టార్గెట్ చేస్తుంది ఏంటి అంటే వయసు భయపడిన వాళ్ళు, 55 సంవత్సరాల పైన వాళ్ళు, లేదు అంటే మిగతా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళని ముందు తీసుకుంటాం. అట్లాగే మీరే ఒకటే కాకుండా మీ యొక్క పేరెంట్స్ని ఫాదర్ని కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు కూడా వయసు భయపడిన వాళ్ళు వాళ్ళకి కూడా క్యాన్సర్ ఉంటుంది. క్యాన్సర్ ఒక పర్సన్ ఒక రాలేదని ఉంటుందా? తినండి, కానీ క్వాంటిటీ ఎంత తింటున్నాం, మన ఆరోగ్య విషయం మనం ఎంత చేస్తున్నాం. మన ఆరోగ్యాన్ని మన యొక్క శరీరాన్ని మనం గౌరవిస్తేనే ఈ శరీరం ముందు మనకు సహాయపడదు. చాలా సీనియర్లు ఉన్నారు, మీరు జాయిన్ అయినప్పుడు అంత పెరిగితే పెరిగి ఉంటారా?
జాయిన్ అయినప్పుడు ఎట్లా ఉండేది, అడుగులు కొట్టడానికి రోజు దిగే వాళ్ళు 4 రోజులు క్యాంపులు అనేది నడిచేది. ఇప్పుడు ఏమైనా చేయగలుగుతారా? ఆరోగ్యం శరీరం ఉన్న కొద్దీ వీక్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం ఎంత బాగా చూసుకోగలిగితే అన్ని ఎక్కువ సంవత్సరాలు హ్యాపీగా ఉంటారు. ఈ ఏవైతే సజెషన్స్ ఇస్తారో డాక్టర్ తప్పకుండా మీరు ఫాలో అవ్వాలి. ఎండ్ ఆఫ్ ది డే నేను చేసి ఈ ప్రయత్నం ఎందుకు అంటే ఏదో ನೀವು ఇంకా ఎక్కువ బాగా సీరియస్ స్ట్రిక్ట్గా పనిచేస్తాను, ఇంకా డెడికేట్గా పనిచేస్తాను బాగా. నేను ఎవ్రీ మంత్ 30-31 తారీఖు రిటైర్మెంట్ చూస్తూ ఉంటాను, రిటైర్మెంట్ మొత్తం చేస్తూ ఉంటాను. వాళ్ళు మన రిటైర్మెంట్ అయ్యే ఆఫీసర్స్ని వాళ్ళ ఫ్యామిలీని పిలుస్తాను. అక్కడ నేను చూసిన విషయం ఏంటంటే ఇంట్లో లేడీస్ యాక్టివ్గా ఉన్నారు, రిటైర్ అయ్యే ఆఫీసర్స్ యాక్టివ్గా లేదు. ఎందుకు కారణం? మీరు డ్యూటీ చేస్తున్నారు, లేడీస్ బయట డ్యూటీ చేయట్లేదు, కానీ ఇంట్లో వాళ్ళు చేసే పని రోజు చేస్తున్నారు, ఇంటి ఫుడ్ చేస్తున్నారు, టైంకి చేస్తున్నారు, వాళ్ళు యాక్టివ్గా ఉంటున్నారు. రిటైర్ అయ్యేటప్పుడు మన ఆఫీసర్స్ అందరూ చాలా మంది నడవలేని సిచ్యువేషన్గా ఉంటున్నారు, కొంతవరకు చక్కగా మాట్లాడలేని సిచ్యువేషన్గా ఉంటున్నారు. అటువంటి సిచ్యువేషన్కి వచ్చింది.